హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో కంస మహారాజు కారాగారం నుండి బిడ్డ ఏడుపు వినగానే లోపలికి వెళ్ళి వీడిని చంపే సమయం ఆసన్నమైంది దేవకి అని అంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆది అనంతము సత్యము సాధనలంగము జాత్యంకారమయ్యము సారము శక్తిదే భక్తిదే జీవన్ ముక్తి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. కంసమహారాజు మాటలు విని దేవకి, ఆపండన్నయ్య, నా కొడుకు చేసిన అపరాధం ఏముంది అని అడుగుతుంది. వెంటనే కంసమహారాజు, వీడు జన్మించడమే వాడు చేసిన అపరాధము. నీకు పుట్టే సంతానం నన్ను ఖచ్చితంగా అంతం చేస్తుంది. నీకు పుట్టడమే వీడు చేసిన అపరాధం అని అంటాడు. అప్పుడు వసుదేవుడు, ఇది మొదటి సంతానం, కానీ అష్టమ సంతానం కదా, నిన్ను వధిస్తాడని ఆకాశవాణి చెప్పింది అని అంటాడు. వెంటనే కంసమహారాజు, విషవృక్షానికి ఉన్న అన్ని ఫలాలు విషపూరితమే వసుదేవా. మీకు పుట్టిన ఒక్క శిశువుని కూడా నేను విడిచిపెట్టను. ఈ సమస్త భరతవర్షము తెలుసుకోవాలి. నన్ను ఎదిరించాలన్న కల ఎవరికి వచ్చినా వారు తక్షణమే మృత్యువుని చేరుతారు అని దేవకి దగ్గర ఉన్న బిడ్డను లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దేవకి తన బిడ్డను కాపాడుకుంటూ, వద్దన్నయ్య, నా బిడ్డ చేసిన అపరాధం ఏమిటి? ఒక్కసారి వీడి ముఖాన్ని చూడండి అన్నయ్య, వీడు ఎంత సుకుమారంగా ఉన్నాడో. మీరు ఒక్కసారి నా బిడ్డను చూస్తే మీ మనసు దయతో నిండిపోతుంది. ఒక్కసారి వీడి ముఖాన్ని చూడండి అన్నయ్య అని బ్రతిమలాడుతూ ఉంటుంది. వెంటనే కంసమహారాజు, మూర్ఖదేవకి, సింహం కూడా పుట్టినప్పుడు పిల్లిలాగా అమాయకంగా అసహాయంగా ఉంటుంది. కానీ అది పెరిగి పెద్దదై వనానికే మృగరాజు అవుతుంది. అందుకే నేను నీకు పుట్టిన కొడుకుల్లో ఒక్కరిని కూడా సజీవంగా ఉంచను అని చెప్పి దేవకి చేతిలో ఉన్న బిడ్డను లాక్కొని, నువ్వు నన్ను చంపేస్తావా అని చెప్పి బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తూ ఉండగా వసుదేవుడు, కంస, నీవు కనుక ఆ బిడ్డను చంపావంటే ఇది బాగా గుర్తుంచుకో, మేము 7 పిల్లల్ని త్యాగం చేసేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. పుత్రశోకాన్ని అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నీకు మరణదండని విధించే అష్టమ సంతానం తప్పకుండా జన్మిస్తాడు. నీకు సామర్థ్యం ఉంటే వాడిని చంపు చూస్తాను అని అంటాడు. వసుదేవుని మాటలను పట్టించుకోకుండా కంసమహారాజు ఆ బిడ్డను పైకి విసిరేసి చంపేస్తాడు. దున్నుమాలి చెప్పిన కథను వింటూ విరాట సభలో ఉన్న వారంతా బాధపడుతూ ఉంటారు. అప్పుడు అభిమన్యుడు, మావయ్య, మీకన్నా ముందుగా పుట్టిన 7 ఆ మధురాధీశుడు కంసమహారాజు చంపేశాడా అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, అవును అభిమన్యు, పాపం పుణ్యం మాల మాదిరిగానే ఉంటాయి. ఎలా అయితే ఒక ముత్యం రెండవ ముత్యాన్ని, రెండవ ముత్యం మూడవ ముత్యాన్ని కట్టిపెడుతుందో అదేవిధంగా ఒక పాపం ఇంకొక పాపాన్ని చేయిస్తుంది, ఒక పుణ్యం ఇంకొక పుణ్యాన్ని చేయిస్తుంది. పాపం మనిషి యొక్క అహంకారానికి ఆజ్యం పోస్తుంది. మనిషి ఇంకొక పాపాన్ని చేయడానికి ఎప్పుడు సందేహిస్తాడంటే ఆ పాపం ఇచ్చే భయంకరమైన ఫలితం వల్ల. కానీ అహంకారం వల్ల మనిషి ఆ ఫలితాన్ని చూడలేకపోతాడు. అధర్మాలు, అపరాధాలు నిత్యం చేస్తూనే ఉంటాడు. సమాజం ఎన్ని మోసాలను, ఎన్ని అపరాధాలను క్షమించగలదు? ఎంతమంది అపరాధులను క్షమించగలదు? ఆ నిర్ణయం సమాజమే తీసుకుంటుంది. సమాజంలో ఎవరికైతే నిర్ణయం తీసుకునే శక్తి ఉందో వారే దానికి బాధ్యులు అని చెప్పి ద్రౌపదిని చూస్తూ ఉంటాడు. అప్పుడు ప్రతివింధ్య, మామయ్య, మాతామహి దేవకి, మాతామహులు వసుదేవులు ఇంతటి బాధను ఎలా సహించగలిగారు? వారి మనసు క్షోభించలేదా? పుట్టిన ప్రతిసారి వారు జన్మనిచ్చిన శిశువును బలి తీసుకున్నారు కదా అని అడుగుతాడు. వెంటనే వసుదేవుడు, ప్రతివింధ్య, మొదటి శిశువు చనిపోయిన తర్వాత మా అమ్మ దేవకి, మా నాన్న వసుదేవుల ముఖాన నవ్వు కనిపించలేదు. నిజానికి ఆ బాలురెవరూ చనిపోలేదు, వారిని ఎవరూ బలి తీసుకోలేదు. అధర్మాన్ని ఎదిరించే చేసే యుద్ధంలో వారికి వీరస్వర్గం లభించింది. బలైంది మా అమ్మా నాన్నల సుఖమే ప్రతివింధ్య అని అంటాడు.
అప్పుడు శృతకీర్తి, కానీ ఇంతటి బలిదానాన్ని వారు ఎందుకు చేశారు మామయ్య అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, శృతకీర్తి, ధర్మ సంస్థాపనకై ప్రయత్నించే వారి బలిదానం పరిమితి ఎంతవరకో నీకు తెలుసా? పాపులు చేసిన పాపాలకు పరాకాష్టే వారి బలిదానాలకు పరాకాష్ట. అంటే పాపులు వారు చేసిన పాపాలు నశించినంత వరకు ధర్మాన్ని ప్రేమించే వారి బలిదానం ఎలా పూర్తవుతుంది? నేను చెప్పింది నిజమే కదా సఖీ అని అడుగుతాడు. వెంటనే సుభద్ర, దున్నుమాలి మహాశయ, నా కొడుకులకు ఇప్పుడు మీరు చెప్పండి, మా అన్నయ్య శ్రీకృష్ణుడు ఏ విధంగా జన్మించాడో అని అడుగుతుంది. ఆ విధంగా దేవకీ వసుదేవులకు జన్మించిన 7 శిశువులను దుష్టకంసుడు చంపేస్తాడు. 8వ శిశువు జన్మించే సమయం ఆసన్నమవుతుంది. 8వ సంతానాన్ని చంపడానికి కూడా కంసుడు సిద్ధంగా ఉంటాడు. అప్పుడే పెద్ద పెద్ద గాలులు, ఉరుములు, మెరుపుల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. వాటిని విని దేవకి, నాథా, ఈ సంకేతాలన్నీ మన అష్టమపుత్రుని మృత్యు సంకేతాలు కాదు కదా. ఇప్పటికే నా మనసు కంపిస్తోంది ఒక్కొక్క శిశువు చనిపోవడం చూసి. ఇక మిగిలింది ఒక్కటే, నేను ఈ అష్టమపుత్రుడికి జన్మనివ్వడం. ఇదే నా కర్తవ్యం. ఇందుకోసమే నేను ఇప్పటికీ ప్రాణాలతో ఉన్నాను. ఒకవేళ అన్నయ్య మన కళ్ళ ముందే ఈ అష్టమపుత్రుణ్ణి చంపేస్తే నేను దానిని చూసి భరించలేను నాథా, నేనిక జీవించి ఉండలేను అని ఏడుస్తూ ఉంటుంది. దేవకి మాటలు విని వసుదేవుడు, ఈసారి అలా జరిగితే నేను కూడా నీతో పాటు ప్రాణత్యాగం చేస్తాను దేవకి. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ సమస్త విశ్వాన్ని ఉద్ధరించడానికి మన అష్టమపుత్రుడు తప్పకుండా జన్మిస్తాడు. ఈసారి కంసుడు వాడిని వధించలేడు. ఈశ్వరుడు చేసే ఆలోచనను వమ్ము చేయడానికి ఎవరికీ శక్తి లేదు అని అంటాడు. ఆ భయంకరమైన వాతావరణాన్ని చూసి కంసుడు భయపడి సైనికుణ్ణి పిలిచి కారాగారం దగ్గరికి వెళ్ళి, దేవకి అష్టమ సంతానం ఏడుపు వినిపించిన వెంటనే నాకు తెలియచేయి. ఒకవేళ క్షణం ఆలస్యమైనా సరే నీ తల నీ మొండెం నుండి వేరు చేస్తాను అని సైనికుణ్ణి పంపించి, ఇప్పుడు ఖచ్చితంగా దేవకి తన అష్టమ సంతానానికి జన్మనిస్తుంది అని అనుకుంటాడు. అదే సమయంలో దేవకికి కారాగారంలో ప్రసవ నొప్పులు మొదలవుతూ ఉంటాయి. ఆకాశం నుంచి వారికి విచిత్రంగా ఒక నెమలి పింఛం కనిపిస్తుంది. అది చూసిన వెంటనే దేవకికి నొప్పులు ఆగిపోతాయి. అప్పుడే ఆకాశం నుండి విష్ణుమూర్తి ప్రత్యక్షమై, భయపడవలసిన అవసరం ఏమీ లేదు యాదవశ్రేష్ఠ వసుదేవ, దేవకుని కూతురు దేవకికి శుభం కలుగుగాక అని ఆశీర్వదించి, హిరణ్యాక్షుడు భూమిని నీటిలో బంధించినప్పుడు హిరణ్యాక్షుణ్ణి వధించి పుడమిని కాపాడాను. ఆ తరువాత నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి వధించాను. వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళానికి పంపించేశాను. ఎప్పుడెప్పుడైతే మనిషి తమ ధర్మ మార్గాన్ని మర్చిపోతాడో, ఎప్పుడైతే తన మనసులో మానవతావాదం నశిస్తుందో, ప్రేమ స్థానంలో ప్రతీకారం, అలాగే కరుణ స్థానంలో అహంకారం జనిస్తాయో, రాజు తన ప్రజలపైనే దారుణాలు చేస్తాడో, ఎప్పుడైతే సత్యం కన్నా అధికారంపై మోహం పెరుగుతుందో, అప్పుడు లోక కళ్యాణం కోసం నేను జన్మిస్తూ ఉంటాను. నేను మరోసారి అవతారాన్ని ఎత్తి ఈ లోకాన్ని ఉద్ధరించవలసి ఉంది. మీ దంపతులిద్దరూ ధర్మం కోసం అనేక బలిదానాలు చేశారు. మీ దుఃఖం చూసి స్వర్గంలోని దేవతలు కూడా బాధపడ్డారు. కానీ మీ ఇద్దరి వలన ఈ లోకంలో ధర్మం, శాంతి అనే ప్రసాదాలు లభిస్తాయి. నేను మీ గర్భం నుండి జన్మించాలనుకుంటున్నాను అమ్మా. ఈ శుభ సమయంలో నేను నా శక్తులన్నిటితో కలిసి మీ గర్భంలోకి ప్రవేశించదలిచానమ్మా. ఈ లోకాన్నంతటికీ ఆశీస్సులిచ్చే విష్ణువు నీ ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నాడు అని అంటాడు. దేవకీ వసుదేవులిద్దరూ ఆశ్చర్యంతో, భక్తితో విష్ణుమూర్తికి ప్రణామాలు చేసి ఎదురు చూస్తూ ఉంటారు. విష్ణుమూర్తి యొక్క అంశ దేవకీ గర్భం నుంచి జనిస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.